హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తా ఎలా చేయాలో. ఉడికించుకోవాలి. అన్నం కొద్దిగా ఉడికినాక చికెన్, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం, ఆనియన్స్ వేయించి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ వేసినాక అన్నం, రైస్ ఎలాగేయాలో చూపిస్తా. ముందుగా చికెన్ వేసుకోవాలి. తర్వాత రైస్, ఉల్లిపాయలు వేయించినవి వేసుకోవాలి. కొత్తిమీర, గిడంగా నిమ్మరసం. రైస్ వేసినాక మళ్ళీ చికెన్ వేసినాక కొత్తిమీర, ఉల్లిపాయలు వేయించినవి, నిమ్మరసం వేసేసుకున్నాక తర్వాత పైకి వెళ్ళి అన్నం మళ్ళీ వేయాలి. మురుకులు పోయించడానికి బియ్యం వేయించాను. అట్లే పుట్నాల పప్పు, జీలకర్ర. చికెన్ బిర్యానీ రెడీ. మా పెద్దోడు, మా కోడలు కలిసి తింటురు. మా మిల్కి ఎలా అయిందో చెప్పు నాన్న. ఎట్లయింది మిల్కి? లోకి ఎట్లయింది? బాగుందా? మంచిగా ఉందా? ఎందుకంటే నేను తినను కాబట్టి ఎలా అయిందో టెన్షన్ ఉంటుంది వంట చేసినప్పుడు, చికెన్ కానీ మటన్ కానీ వండినప్పుడు. ఎందుకంటే ఉప్పు తక్కువ అయిందో, చప్పగా అయిందో. జొన్నలు చేసిన, పచ్చజొన్నలు. ఇందులోకి మినపప్పు వేసి పట్టిస్తా రొట్టె వేయడానికి. బియ్యం పట్టియకుండా మినపప్పు వేసి రొట్టె వేయడానికి. అలాగే తైదపిండి ఉంది, తైదపిండి గిడంగా వేసి పట్టిస్తా. ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి జొన్నలలో తైదలు, మినపప్పు వేసి పట్టియడం వల్ల జరా బలం, పౌష్టికాహారం లభిస్తాయి కాబట్టి. అన్నం తింటే అన్నంలో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రొట్టె అనేది 2 పూటల రొట్టె, ఓ పూట అన్నం మా ఆయనకైతే. అందుకనే పిండి కొంచెం ఉంది. అలాగే మురుకులు ఓపిద్దామని మా పెద్దోనికి మురుకులు పట్టిస్తున్న పిండి. మురుకుల పిండితో అట్లా ఇలాగే పట్టిస్తానని చేసేస్తున్నా. తిన్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు అందరూ? మేమైతే తిన్నా. ఇంకా మా చిన్న ఆయన దొరకడానికి వెళ్ళిండు మా పెద్దోడు. లంచ్కి బిర్యానీ చేసినాం, ఇక తీసుకెళ్ళడానికి వెళ్ళిండు. వాళ్ళకి వచ్చినాక తినబెట్టాలి. మీరైతే తిన్నారా? ఇందులోనే జొన్నలలోనే మెంతులు వేసి పట్టిస్తున్నా. మెంతులు తినడం వల్ల కంట్రోల్లో ఉంటుందంట షుగర్కి. లంచ్ చేసిండు, స్కూల్కి వెళ్తాడు. మళ్ళా ఎన్ని గంటలకు లోపడుకోవాలి? 1 టైం అవుతుంది. నాడు మరి దించిరాపో. లోకి దించొద్దురా.